అనలిస్ట్గా ఆయన ఏం చెప్తారు? లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎట్లా చూస్తాం సార్ మరి ఐఏఎస్ ఆఫీసర్లు టెండర్ల వ్యవహారము, టెండర్ పిలవాలి కానీ ఆయన నా మాట వినట్లేదు, లిక్కర్ పేటెంట్ హక్కుల విషయంలో కావచ్చు, ఆ పేటెంట్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు. సో దీంట్లో మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఇంకో 10 సంవత్సరాల పదవి కాలం ఆయనకు ఉంది. సో చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు కూడా ఆయన వెళ్తారు ఆయన సర్వీసులో. సో ఇలాంటి క్రమంలో ఆయన ఒక ప్రైవేట్ ఉద్యోగం కోసం మరి మంత్రి వర్సెస్ ఐఏఎస్ ఆఫీసర్, ఇదంతా మనం ఎట్లా చూస్తామంట, మీరేం చెప్తారు? అంటే ఎన్ని చెప్పినా కూడా, అంటే ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే మేము చెప్పినట్టు మీరు వినాలి అనేటువంటి ఒత్తిడి అనేది చాలా కాలం నుంచి ఉన్నది. అదేమి ఇవాళ కొత్త అయితే కాదు. చాలా మంది ఆ ఒత్తిడికి తట్టుకొని నిలబడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. లేదంటే డిపార్ట్మెంట్ మార్పించుకొని ఈ డిపార్ట్మెంట్ అవసరం లేదు, నేను వేరే డిపార్ట్మెంట్కి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక అధికారి, అంటే ఐఏఎస్ అధికారి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఉండే చెప్పండి. ఆయన ఒకప్పుడు ఏదైనా సరే, అంటే ఈ ఇరిగేషన్ సంబంధించిన వర్కుల్లో మహా అంటే 10% మించకుండా పర్సెంటేజ్ మామూలు తీసుకునే పరిస్థితి ఉంది. అది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు. అలాంటిది అది 30% పెరిగింది. 30% అది కూడా ముందుగానే ఇవ్వాలి, వర్క్ శాంక్షన్ చేసిన వెంటనే ఇవ్వాలి, తర్వాత మీ ఇష్టం. అంటే మీరు ప్రతిపక్ష పార్టీలను కానీ, లేకపోతే మీడియా పర్సన్స్ కానీ, లేకపోతే లోకల్ లీడర్స్ కానీ మేనేజ్ చేసుకునేది కూడా మీరే చేసుకోవాలి మళ్ళీ అది అని చెప్పి కండిషన్స్ పెడితే, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కు చీఫ్ సెక్రటరీ బతిమలాడుకుని వెళ్ళిపోయాడు. ఆయన నాకు చెప్పిన విషయాలు మీకు చెప్తున్నా. అంటే ఇక్కడ అన్నిటికీ అవినీతి కారణం, వేరే కారణాలు ఏమి ఉండవు. ఈ అవినీతి విషయంలో ఇప్పుడు కొంతమంది అధికారులు ఇప్పుడు చూశాం కదా, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది అధికారులు కేసుల్లో ఇరుక్కొని జైళ్ళ పాలయ్యి జైలులో ఉన్నారు. సరే, కొంతమంది బెయిల్ వచ్చిండొచ్చు, అది వేరు. ఇక్కడేమో పని చేసేటప్పుడేమో ఒత్తిళ్ళు ఉన్నాయి మా మీద, మేము చేయలేకపోతున్నామని వెళ్ళిపోయే వాళ్ళు వేరు, అడ్జస్ట్ అయిపోయి సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసిన వారు వేరు. అంటే వాళ్ళు కూడా అవినీతి పరులుగా మారింటేనే కదా. అనేక సిబిఐ, ఈడీ కేసులు కూడా ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ల మీదకి ఎందుకు వచ్చాయి అంటే, వాళ్ళు కూడా అవినీతిలో భాగస్వాములు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనము నిజాయితీ పరులు ఉన్నారు, నిజాయితీ లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇతని విషయంలో నేను కూడా గమనించాను చాలా కాలం నుంచి. నిజంగా ఇతను కూడా నిజాయితీ పరుడే, ఎప్పుడు కూడా తన మీద పెద్దగా ఆరోపణలు రాలేదు. ఇవాళ ఒత్తిడి ఉండబట్టే కదా తను అలా వెళ్ళిపోతున్నాడు అనేది క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆయన మరి ఏం చెప్తాడో మనకు తెలియదు, చెప్తాడో చెప్పడో కూడా మనకు తెలియదు. అయితే ఏమిటంటే ఒక ప్రైవేటు సంస్థల్లో కూడా చాలా మంది రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ రాజకీయ నాయకులకు ఒత్తాసు పలికిన వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఏదైనా కంపెనీలలో అవకాశం ఇచ్చి, ఇంకా ఆశ ఉంటుంది వాళ్ళకు, రిటైర్డ్ అయిపోయి మంచిగా పెన్షన్ వస్తున్నప్పుడు కూడా ఖాళీగా ఎందుకు కూర్చోవాలి అనేటువంటిది రాజకీయ నాయకులు ఆశ్రయం పొంది మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీలలో వాళ్ళకి పలుకుబడి కూడా, కొంతమంది ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఢిల్లీ లెవెల్లో పలుకుబడి కూడా ఉంటుంది, అలా కూడా వెళ్ళిపోతుంటారు. సరే, ఇప్పుడు ఓవరాల్గా మనము ఆయన అంత నిర్ణయం తీసుకోవాల్సిన రోజున ఒత్తిడి ఉంటే డిపార్ట్మెంట్ మార్పించుకోవచ్చు. లేదంటే కనుక తను ఈ ఫైల్, నేను ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, నేను ఆయనతో మాట్లాడుతుంటే టేబుల్ మీదనే ఫైల్ ఉంది. 350 కోట్లు పనులే జరగకుండా ఉపాధి హామీ పథకం కింద
శాంక్షన్ సంతకం పెట్టమని చెప్పి ఫైల్ పంపించారు. ఆయన ఒక 5-6 మంది ర్యాండమ్గా కలెక్టర్లతో మాట్లాడితే ఆ పనులే జరగలేదు సార్ అన్నారు. సంతకం పెట్టకుండా ఆ ఫైలు ఎంత ఒత్తిడి ఉన్నా కూడా వెనక్కి పంపించాడు. నేను పెట్టను, ఈ డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు అని. సీఎంఓ నుంచి రోజు ఒత్తిడి వచ్చినా కూడా వెళ్ళలేదు, వెనక్కి పంపించేశాడు అంతే. ఏం చేయగలుగుతారు వెనక్కి పంపిస్తే? ఆ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకొక చీఫ్ సెక్రటరీ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని మూవ్ చేసుకొని శాంక్షన్ చేశారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఈ అందరినీ మనము పరిశీలించినప్పుడు ఏంటంటే, ఎవరైనా అధికారులు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, అయ్యా నేను 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి వచ్చాను, మరి నా డబ్బులు నేను రికవరీ చేసుకోవాలి కదా, ఏ విధంగా చేసుకోవాలి, మళ్ళీ నేను ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి ఎలా పెట్టాలని కూడా మాట్లాడుతున్నారు కదా ఇవాళ రాజకీయ నాయకులు. ఎందుకు ఓటర్లకు డబ్బు పంచాలి? ఓటర్లు కూడా మనమే ఆలోచిస్తున్నాం, డబ్బులు తీసుకుని ఎవడు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేద్దామనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఓటర్లో మార్పు వస్తున్నదే రావటం లేదు. డబ్బు ఎందుకు తీసుకోవాలండి? మనం తీసుకోకపోయినా ఆయన అవినీతి చేస్తూనే ఉంటాడు కాబట్టి తీసుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా ఏంటంటే అవినీతికి మూలాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎప్పుడు సమసిపోతాయంటే సమసిపోయే పరిస్థితులు మనకి ఇవాళ కనపడటం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా, నేను ఒకరిని అనటం లేదు, అన్ని రాజకీయం. ఇప్పుడు కేంద్రంలో ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది. మరి కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉంది. చూస్తున్నాం కదా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అవినీతి సంబంధించిన ఆరోపణలు రావడము, మంత్రులు మార్చుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అందువల్ల ఇక్కడ ఓవరాల్ గా అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ అవినీతి రహితంగా పరిపాలన చేయాలనే పట్టుదల కనపడలేదు. ఇది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. లక్ష్మణరావు గారు.